వచ్చి 10 నెలలు దాటింది. 10 నెలలలో 1,50,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రం మిగిలిన. ఈ 10 నెలల్లో ఏం చేశారయ్యా అంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. చదువులు అటకెక్కాయి, రైతులకు ఇస్తాన్న భరోసా అటకెక్కింది, అమ్మఒడి దాన్ని తల్లికి వందనం, నీకు 15 నీకు 15 నీకు 15 అన్నది కూడా అటకెక్కింది. ఇవాళ ఈ డబ్బు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ రాష్ట్రాన్ని నిట్ట నిలువున ముంచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను, నేను ముసలమ్మ నొక్కుద్ది బటను ముసలమ్మ నొక్కుంది, జగన్ నొక్కేది, నేను చూడండి అన్నాడు. ఈ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పచ్చి అబద్ధాలని మోయించాడు ఆయన. నీ అన్ని మా బాబు చేస్తాడు, వచ్చిన తర్వాత జగన్ చేసి అన్నీ కూడా అబద్ధాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంకా ల్యాండ్లన్నీ కూడా తాకట్టు పెట్టేస్తాడు. ఇవాళ తాకట్టు కన్నా దారుణంగా రాష్ట్రాన్నే పెట్టేస్తున్నాడు తాకట్టు. ఈ చంద్రబాబు నాయుడు గారు మన తలలన్నింటినీ కూడా తాకట్టు పెడుతున్నాడు. ఎంత దారుణంగా అంటే సంపద సృష్టిస్తానంటే ఇది ఏ రకంగా సృష్టిస్తాడో అనుకున్నాం, కానీ మద్యాన్ని ఏరులై పారిస్తూ దారుణంగా అమ్ముతున్నారు. భూము అని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేసిన ఈ తెలుగుదేశం, ఈ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూటమి నాయకులు ఇవాళ దారుణమైన కల్తీ మందు అమ్ముతున్నారు. ఎవరు చూసినా లివర్ కంప్లైంట్ ఆసుపత్రి పాలైపోయే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, మీ కొలుకుపూడి బడి ముందు, గుడి ముందు, స్కూల్స్ ముందు అన్నిటి చోట్ల షాపులు పెట్టి యథేచ్ఛగా అమ్ముతున్నారు. ఇది తప్పు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక పద్ధతిగా మందమ్మే పరిస్థితి ఉండేది. ఇది దారుణంగా చేస్తున్నారు. 10 నెలలు దాటినా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం కాదు, మనం ప్రజలకు ఏం చేస్తున్నాం అనే దాని మీద ఆలోచన ఉండాలి అని మీ ఎమ్మెల్యే, మీ కొలుకుపూడి డైరెక్ట్ మాట్లాడారంటే మీ ఎమ్మెల్యేలు అందరి మనసులోనూ ఉంది. తప్పు చేస్తున్నది మీరే కదా, దుర్మార్గం చేస్తున్నది మీరే కదా, దురాచకాలు చేస్తున్నది మీరే కదా, దోపిడీ చేస్తున్నది మీరే కదా. చాలామంది ఎమ్మెల్యేలు అప్పుడే భయభ్రాంతులకు గురవుతున్నారు. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. మా మీద కక్షలు తీసుకోవద్దు, మా మీద కక్షలకు రాకండి, మేము మాత్రం మీకు పద్ధతిగా ఉన్నామని కొంతమంది అప్పుడే బేరసారాలు రాయలసీమలో మొదలెడటం జరిగింది. మీరు చేసే దుర్మార్గాలను బట్టి ఇవాళ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అరణ్య రోదన. మీరు రాగానే సంక్రాంతికి రోడ్ల మీద జమ్మని వచ్చేసి జమ్మని వెళ్ళిపోయేలాగా వేస్తామని చెప్పారు. ఎక్కడ ఉల్లు పర్రలు లాంటి ప్యాచ్ వర్క్లు చేస్తే మొత్తం లెగిసిపోయినాయి. రోడ్లు అన్నారు, మేము తెచ్చిన రోడ్లే, మీరు ప్రస్తుతం కూడా కావలేదు. ఏదైతే మా టైంలో రోడ్లు శాంక్షన్ అయినాయో ఆ రోడ్లే ఉన్నాయి. ఇక ఈ మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి దారుణంగా షాపు పక్కనే రూము, సరే 10:30 కట్టేస్తున్నారు అన్నారు. 10:30 కట్టిన కాడి నుంచి కూడా అదే షాప్ పక్కనే ఈ రూమ్లోనే మందు అమ్ముతా ఉన్నారు. మొన్ననే చూసాం, డైరెక్ట్ షాపులోకి వచ్చి ఒక రాడ్ అట్టుకుని గొడవ పడి ఏ రకంగా బుర్ర పగలు కొట్టేశారు. ఇటువంటి ఎప్పుడన్నా జరిగినాయా? ఇంత దారుణమా?
ఈ ఈ బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమని అన్నారు. దీన్ని ఎందుకు నడిపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడ ఎమ్మెల్యేని డైరెక్ట్గా నేను అడుగుతున్నాను. నేను ఎంతమంది ప్రాణాలు తీస్తారు మీరు? ఎంతమంది బుర్రలు పగల కొట్టిస్తారు మీరు? మీరు పావులా వాటా ఉంది మీకు. మళ్ళీ పైగా కమిషన్ కూడా అడుగుతున్నారు. పర్వాలేదు, మీ ఇష్టం. కానీ ఇంత దౌర్జన్యమా, ఇంత దారుణమా? మీకు ప్రజలు ఓటేసింది దేనికోసం? మీరు బ్రాందీని అన్ని కల్తీ మందులు తాగించి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళకి హాస్పిటల్ పాలు చేయటానికి కానీ నేను అడుగుతున్నది. ఏల్పూర్ నీ గ్రామం, నీ సొంత గ్రామం, నువ్వు పలకరించడానికి కూడా వెళ్ళలేదు. ఒక చెట్టుబల్జీ కుర్రాడు, అతన్ని దారుణంగా 3:30కి నీ బెల్ట్ షాప్ ఉండబట్టే కదా అతను చంపారు. అక్కడ చంపేసి పడేసేసి మళ్ళీ ఇంటికాడ పడేశారు. అది గొడవ జరిగింది. ఇంకా కేసు ఏం చేశారు ఇంకా తేలలేదు. అది అలాగే నడుస్తూ ఉంది. రాష్ట్రంలోనూ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇంకా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల మీద మహిళలు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి ఆడపడుసులు ఫోన్ చేస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 9:30కి షాపు బంద్ అయితే డైరెక్ట్ ఇంటికి వచ్చి మా ఆయన పడుకునేవారు. ఇవాళ లెగిసి మళ్ళీ అర్ధరాత్రి కూడా మందు తాగే పరిస్థితి అవైలబుల్ మన ఇంటి ముందే దొరుకుతున్నాయి. లేకపోతే ఫోన్ చేస్తే ఇంటికే వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మా వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి కాబట్టి మేము ఉద్యమిస్తామంటున్నారు. తణుకు నియోజకవర్గంలో ప్రతి గ్రామం మహిళలతో కలిపి ఈ బెల్ట్ షాపులో భరతం పడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిఏ గారికి కానీ ఎక్సైజ్ ఎస్ఏ గారికి కానీ డైరెక్ట్ మేము ఆ బెల్ట్ షాప్ దగ్గర నుంచే మీకు ఫోన్ చేస్తాం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ సీజ్ చేసే కార్యక్రమం చేయాలి. ఒక 20 రోజులు టైం ఇస్తున్నాం. 20 రోజుల తర్వాత మేము ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా నన్ను మహిళలే అడుగుతున్నారు. మీరు రండి, మాకు నిలబడండి, మా ప్రాణాలను కాపాడండి, మా భర్తలను కాపాడండి అని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ ఎమ్మెల్యే కులుకుపూడే డైరెక్ట్ చెప్పేది దారుణమని. అంచేత ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెల్ట్ షాప్ ఉద్యమం నడుస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ నాంది మా తణుకు నియోజకవర్గంలోనే బెల్ట్ షాపుల మీద మాట్లాడుతున్నాం. మరి ఎమ్మెల్యే వెంటనే ఈ బెల్ట్ షాపుల్ని మోయించాలి. ఎక్కడైతే షాప్ ఉందో ఆ షాప్ కానుకున్న రూమ్ని మోయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బార్లకి రేట్లు తగ్గించి మళ్ళీ పర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏదైతే ఇన్కమ్ వచ్చిందో దానికన్నా 15% పెరిగి ఇప్పుడు ఇన్కమ్ సంపాదించే కార్యక్రమంలో పడ్డారంటే ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల రక్త మాంసాలని పిండి సంపద సృష్టిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ మీరు సంబరాలు ప్రతి 1 తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్ ఒకటి మీకు సంబరం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ క్యాలెండర్ ప్రకారం పెట్టి ప్రతిదీ బటన్ నొక్కుతా అకౌంట్లో పడేది. రాష్ట్రం అంతా కూడా జిఎస్టీ పుష్కలంగా పెరిగి భారతదేశంలోని జిఎస్టీ కొనుగోలు శక్తి ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉండేది. ప్రతి మీటింగ్లో నేను చెప్పేవాడిని. ఇవాళ అట్టడికి వెళ్ళిపోయింది. భారతదేశంలో చదువుల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉండేది. ఇవాళ అదే అట్టడికి వెళ్ళిపోయింది. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి అటకెక్కే కార్యక్రమానికి వచ్చింది. మీరు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టారు, అది కూడా అటకెక్కే కార్యక్రమానికి వచ్చింది. ఇప్పుడు పోయి అరాకొర చేస్తున్నారు, అరాకొర కూడా అటకెక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఏంటి మీరు చేసేది? ఈ ప్రజలను నైవంచన చేసి వీళ్ళందరినీ ముంచెట్టమేనా మీ పని అని అడుగుతున్నాను నేను. ఇంత దారుణమా నేను అడుగుతున్నాను నేను. ఎంత దారుణంగా ఒక పక్క అప్పులు దోపిడీ, ఓ పక్క కిలోమీటర్కి 23 కోట్లు అన్నది 53 కోట్లు అంట. ఏంటిది అసలు? ఎవరు సొమ్ము అనుకుంటున్నారు? ప్రజల సొమ్ము అనుకుంటున్నారు? ఏం సొమ్ము అనుకుంటున్నారు? మీ ఇష్టానుసారంగా దోసేస్తున్నారు. ఇవాళ రాష్ట్రానికి ఇసుక మీద ఇన్కమ్ తెచ్చారా మీరు? ₹1 ఇన్కమ్ ఉందా? మీరు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దోపిడీ దోసేయటమే. ఇక్కడ మట్టి ఇష్టానుసారంగా దోసేస్తున్నారు. దొయ్యనిది ఇంక లేదు. ఏమిది ఇళ్ల మీద పడి కూడా దోసుకునే పరిస్థితికి వస్తున్నారు మీరు. ఇంకా
ఇవాళ ఈ ఉభయ గోదావరి జిల్లాలో ప్రశాంతతకి మారిపేరు ఉభయ గోదావరి జిల్లా. కానీ మాకు 14 మంది ఎంపీటీసీలు ఉంటే మీకు 4 ఉంటే మా వాడు ఒకడు వస్తే 5 వస్తే దాని విషయంలో ఇళ్ల మీదకి జనాన్ని పంపించే సంస్కృతిని తీసుకొచ్చారు. చూసారా, ఇది ఎంత దారుణం. అది రేపంటే శాశ్వతంగా మీకే అనుకుంటున్నారా? ఇది రాచరికం అనుకుంటున్నారా? ఇది ప్రజా పరిపాలన. ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పటికే రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించేమనే కదా మీరు మాకు నేర్పుతున్నారు కదా. మీరు ఆగగలరా? తట్టుకోగలరా అని అడుగుతున్నాను నేను. మేము అధికారంలో 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేశాను నేను. ఎలక్షన్ అప్పుడు రాజకీయం, ఎలక్షన్ తర్వాత ఒక అన్నతమ్ముల భావంగా పోయేది. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడాలి. ఏదైనా సహకరించేది ఉంటే సహకరించాలి. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పనిచేశాను నేను. పార్టీలకు అతీతంగా మా నాయకుడు కూడా చేశాడు. పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తే ఈ చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ మా వాళ్ళకే చెయ్యండి, మా వాళ్ళే చూసుకోండి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పెద్దరికం? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోను. ఇంకా అయిపోయింది, నీవు నేర్చుకోలేవు. నీ బుద్ధే కర్త. అలాగే నువ్వు చేలో మేస్తే నీ ఎమ్మెల్యేలు గట్టు మీద మీరు వాళ్ళు కూడా చేలోనే మేస్తున్నారు. రాబోయే రోజులు కూడా ఉన్నాయి. ఈ సంస్కృతిని ఏదైతే నేర్పారో అది రిపీట్లు అవుతాయి. చూద్దాం. ఇది పరిస్థితి. ఈ రాష్ట్ర పరిస్థితి దారుణాతి దారుణంగా, ఘోరంగా, మొత్తం ఒక అరణ్య రోదన కింద ప్రజల్ని బాధ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మీరు. పిల్లల్ని బాధ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని బాధ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు మీరు. ఇవాళ బాబు జగజ్జీవన్ రావు ఎక్కడున్నారో, ఆయన పుట్టినరోజు ఇవాళ. ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుంది ఇక్కడ చూసి, ఇక్కడ పరిస్థితులు చూసి, ఇక్కడ అరాచకాలు చూసి, ఇక్కడ దుర్మార్గాలు చూసి. ఇప్పటికైనా మానకపోతే ఓ పక్కన గోవులను కోస్తారు, ఓ పక్కన పేకాట్లాడిస్తారు. పెళ్ళాలు పుస్తులు కూడా తాకట్టు పెట్టి ఆడిచ్చే పేకాట్లు 1,20,000 రోజుకంట. అమాచ్యుడి వారికి. ఇంకా క్రికెట్ బుక్కేలు, గంజాయి. ఎక్కడి నుంచి మీరు 10 నెలలైంది, మీరు కట్టేయలేరా? అన్ని అబోధ కల్పనలు బురద చింపారు. ఇక్కడ మేము ఏమి నడవనివ్వలేదు. ఉక్కు పాదంతో తొక్కాము. ఇక్కడ ప్రజలను స్వేచ్ఛ కల్పించాము. ప్రజలు స్వేచ్ఛగా బతికేటట్టు చూసాం. పిల్లలు బాగా చదువుకునేటట్టు చూసాం. రైతులకి పెద్దపేట వేసాం. ఇవాళ మొత్తం అన్నింటినీ కుప్ప కూల్చారు మీరు. కుప్ప కూల్చి బాధలు పడే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.